అందరికీ ప్రైజ్లాడండి. ఈ సాయంత్రం సమయంలో మరొకసారి మీ దగ్గరికి రావడానికి ప్రభునందు నేను సంతోషిస్తున్నాను. అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక రైతు విత్తుటకు బయలుదేరినాడు. కొన్ని విత్తనాలు రాతి పక్కన పడిన, కొన్ని విత్తనాలు మొండ్ల పొదల్లో పడిన, కొన్ని విత్తనాలు మంచి నేలలు పడిన. విత్తనాలు అనగా విత్తువాడు రైతు. మన లోకానుసారంగా చూస్తే, వాక్యానుసారంగా చూస్తే ఒక సేవకుడు లేదా బోధకుడు. యేసు ప్రభుల వారు వాక్యం అనే విత్తనాన్ని విత్తడానికి వెళ్ళినప్పుడు అనేక మంది వేల మందిని చూసినప్పుడు అక్కడ మొండ్ల పొదలు కలిగినటువంటి వ్యక్తులు, ముళ్ళి స్వభావం ఏంటంటే గుచ్చే స్వభావం, ఎదుటివారిని పొడిసే స్వభావం, సూటిపోటు మాట్లాడే స్వభావం కలవారు ఉన్నారు. రాతి నెల అనగా యేసు ప్రభు గురించి ఎంత చెప్పినా సరే ఆ ప్రభు గురించి త్రోసివేస్తారు. వాక్యం ఆయన దగ్గరికి వెళ్తుంది కానీ రాతికి ఉండేవి అయిపోతుంది. రాతి ఎలా ఉంటుంది? బండని ఎంత చెప్పిన దానికి ఏమో అర్థమవుతుంది, ఎంత కొట్టినా సరే దానికి ఏమీ ఎక్కదు, ఎన్ని చెప్పినా సరే. అలాగే మంచి నేల పడిన మంచి విత్తనాలు సేవకుని మాట, పాస్టర్ మాట వింటాయి. అలాగే ప్రధాన కాపరంటివి యేసు ప్రభుల మాటకి చెవియొగుతాయి. హృదయమైన వాక్యమైన విత్తనం విత్తినప్పుడు నీ హృదయంలో నాటుకుంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందుతావు. ఈ చెట్లకు, ఈ చేలకు చూడండి, నీరు ఎంత అవసరమో అలాగే వాటికి మందు కూడా అంతే అవసరం. చేలో నీ హృదయానికి కూడా వాక్యం అనేది నీరు అవసరం. వాక్యం అనేది ఫలము కూడా నీకు అంతే అవసరమే ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు రాత్రి నీవు ఏ విత్తనం కలిగి ఉన్నావు? ఏ కోణంలో నీవు ఉన్నావు? మంచి నెలల పడిన విత్తనం వల్లే ఉన్నావా? అయితే ఫలిస్తావు. లేదా రాత్రి నెలల పడిన విత్తనం వల్లే ఉన్నావా? ఎందుకు పని చేయకుండా పోతావు? మొండ్ల పొదలు పడిన విత్తనంలో ఉన్నావా? అసలు ఇంకా నీ జీవితము ముమ్మాటికి అలానే ఉంటుంది.